ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మేము నాగర్ కర్నూలు కలెక్టరేట్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ లో మేము ఈ మన ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజింగ్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావడం జరిగింది. సో అక్కడ ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది. ఒక రకమైనటువంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్పుకోవచ్చు. మనం జనరల్ గా యూపీఎస్సి ఇంటర్వ్యూ పోయి వచ్చినాం అని చెప్తుంటారు. చాలా ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణంలో ఇంటర్వ్యూ అయితే జరిగింది. సో అక్కడ మేము ఎస్జిటి నుంచి ఒక 5 మంది అప్లై చేసారు, 4 అటెండ్ అయినాము. సో స్కూల్ అసిస్టెంట్ నుంచి 6 మంది అప్లై చేసారు, 5 అటెండ్ అయ్యారు. జిహెచ్ఎం లో నుంచి 2 అప్లై చేసారు, 2 అటెండ్ అయ్యారు. సో ఇట్లా సంఖ్య తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే మనకు అందులో ఇచ్చిన 6 పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అది దానికి సపోర్టివ్ డాక్యుమెంట్స్ బ్రీఫ్ అడగడం. సో ఇదంతా కూడా చాలా రేర్ గా ఉండే టీచర్స్ చాలా మంది వర్క్ చేస్తున్నారు, బట్ వాళ్ళకి డాక్యుమెంట్స్ చేసుకోకపోవడం అనేది కూడా ఒక అవరోధంగా చెప్పుకోవచ్చు. సో మనం ఆల్రెడీ బెస్ట్ ప్రాక్టీసెస్ లా ఉన్నాం కాబట్టి అంటే నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆల్రెడీ ఇంతవరకు డిస్ట్రిక్ట్ అవార్డు కానీ, స్టేట్ అవార్డు కానీ, నేషనల్ అవార్డు కానీ తీసుకున్న వాళ్ళు, లేదంటే డిఆర్పి కానీ, ఎస్ఆర్పి కానీ పనిచేసిన వాళ్ళు, లేదంటే మనకు బెస్ట్ ప్రాక్టీసెస్ లో సెలెక్ట్ అయ్యి మనకు మ్యాగజైన్ కి వాళ్ళ యొక్క స్టోరీ రాసినటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేస్తారు అనుకున్నాము. సో మా జిల్లాలో మాత్రము మేము అనుకున్నంత స్థాయిలో కూడా ఇంకా అప్లై చేసుకోలేదు. సో ఉన్న వాళ్ళమైతే అప్లై చేసిన వాళ్ళం మాక్సిమం అటెండ్ అయినాము. సో అక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఇంటర్వ్యూ అయితే ఆ బోర్డు వాళ్ళు చేయడం జరిగింది. సో ఆ బోర్డులో డిఓ సారు, తర్వాత ఇంకా జిహెచ్ఎంలు, తర్వాత ఇంకో కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. సో మనకు వాళ్ళ పేర్లు పూర్తిగా తెలియదు అందరివి. యాక్చువల్ గా కలెక్టర్ సారు ఆధ్వర్యంలో చేస్తారని మనకు తెలిసిన సమాచారము. సార్ మేబీ బిజీ ఉన్న కారణంగా మరి డిఓ సార్ వాళ్ళకి ఆ ప్యానల్ కి అప్పచెప్పినట్లు అర్థమైంది. సో అక్కడ మేము ఒక్కొక్కరిని మమ్మల్ని ఫస్ట్ జిహెచ్ఎం వాళ్ళని పిలిచారు, ఇద్దరిని. వాళ్ళకు ఒక 5 మినిట్స్ అంటే మినిమం 3 to 5 మినిట్స్ జరిగింది, మాక్సిమం 10 మినిట్స్ వరకు జరిగింది వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూ అనేది. సో అందులో ఏంటంటే ప్రధానంగా ఒక్కొక్కరిని పిలిచి అంటే మనకు ఇంటర్వ్యూ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఏముందంటే కమ్యూనికేషన్ 7th ఐటమ్ గా ఉంది ఇంటర్వ్యూ. అంటే మనకు 6th ఐటమ్ వరకు ఏమో మనం చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో ఆ పారామీటర్స్ అన్ని కూడా మీరు నోట్ ఏలో అబ్జర్వ్ చేస్తే ఏముందంటే ఎస్సీఆర్టీ వాళ్ళు మనకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిర్రు. ఏమంటే అంటే మీరు స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఏదైతే క్రైటీరియా ఇచ్చినామో ఆ క్రైటీరియా ఉన్న అంశాలను మీరు అన్ని కూడా ఎవిడెన్స్ తో పాటు మీరు వాళ్ళను పరిశీలన చేసి, సో మీరు ఒక సఫిషియెంట్ అంటే అడక్వేట్ నెంబర్ అంటే సరైనటువంటి వాళ్ళను మీరు పంపించండి అని చెప్పారు. అంటే ఎస్జిటి వాళ్ళను ఒకరిని, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళని ఒకరిని, జిహెచ్ఎం ఒకరిని, ప్రతి జిల్లా నుంచి 3 పంపించమని చెప్పారు. దాంతో పాటు నోట్ బిలో కూడా ఇంకొక అంశాన్ని మనకు మెన్షన్ చేయడం జరిగింది. మనకు వచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఏం చేసిరంటే మీరు సెలెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా సరైనటువంటి ఎవిడెన్స్ అనేది మీరు వాళ్ళకు ఎవిడెన్స్ తోటే పంపించాలి, అంటే ఎవిడెన్స్ బేస్డ్ గా ఉండాలి అనేది కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇట్లా ఏదైతే వాళ్ళు ఇచ్చిరో దాని బేస్డ్ గానే మనకు సెలక్షన్ అయితే అవుతున్నట్లుగా, పారదర్శకంగా అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఆ 6 ఐటమ్స్ లో మనం చూసినాం అవన్నీ కూడా మనకు మనము ఏమేమి చేసినాం అనే అంశాలన్నీ కూడా సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఆ సబ్ టాపిక్స్ వారి ఆల్రెడీ మీరు అంతా కూడా రాసి ఉంటారు, డాక్యుమెంట్ రాసి ఉంటారు, సబ్మిట్ చేసి ఉంటారు. సో దాని బేస్డ్ గా మనకు కొంత ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అనేవి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా ఆ 6 అంశాలలో ఉన్నటువంటివి ఏమో కొన్ని పాయింట్స్ ఉంటాయి. అంటే మీరు ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు. అంటే నాకు స్టేట్ అవార్డు లేదు, నేషనల్ అవార్డు లేదు, నేను డిఆర్పి గాను అంటే మనకున్న అన్ని అంశాలలో అదొక పార్ట్ అవార్డు అనేది, లేదంటే ఇంకొక ఎక్స్వైజెడ్ అంటే ఉన్న అంశాలలో. సో మీకు అది లేకపోవచ్చు, కానీ మీకు ఇంకొకటి ఉంటది కదా. సో కాబట్టి ఏంటంటే అందులో ఉన్న అంశాలన్నీ కూడా మనం రాసినాము, సబ్మిట్ చేసినాం. సో ఇప్పుడు కమింగ్ టు ఇంటర్వ్యూ ఏంటంటే ఇంటర్వ్యూ నుంచి చాలా న్యాచురల్ గా జరిగింది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో అందులో ప్రధానంగా ఏం చేస్తున్నారు అంటే ఇంటర్వ్యూలో మన కమ్యూనికేషన్ స్కిల్స్ ని మాత్రమే వాళ్ళు అబ్జర్వ్ చేసినట్లుగా అర్థమైంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ రెడీనెస్ ఆఫ్ గ్లోబల్ రెడీనెస్ అంటే గ్లోబల్ గా మనం సంసిద్ధులు అవ్వడము, మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి మన అనేది మెయిన్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని బాగా మనకు వాళ్ళు
ఫ్లూయెన్స్ ని తర్వాత అక్యురసీని అబ్జర్వ్ చేసినట్టుగా తెలిసింది. సో దానికోసం ఫస్ట్ వాళ్ళు మేము పోగానే వాళ్ళంతా ప్యానల్ అటు సైడ్ ఆపోజిట్ ఉన్నది, రైట్ సైడ్ డిఓ సార్ ఉన్నారు. సో డిఓ సార్ పక్కన ఇంకొక సారు మేబీ అఫీషియల్ ఆ సారే అడిగిండు ఎక్కువ, ఆ సారు డిఓ సార్ అడిగారు. మిగతా జిహెచ్ఎం వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేసారు మేము ఏం చెప్తున్నాం అనేది. సో ఫస్ట్ అడిగింది ఏంటంటే ఆ సార్ డిఓ సార్ పక్కన ఉన్న సార్ అడిగింది ఏంటంటే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, అంటే మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇంగ్లీష్ లోనే మనం చెప్పాల్సి ఉంటది, ఎందుకంటే మనము పోయే అన్ని కూడా ఫిన్లాండ్ కానీ, వియత్నాం కానీ, సింగపూర్ జపాన్ కానీ వాళ్ళ మనం గ్లోబల్ ఇంగ్లీష్ ఇస్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్. సో కాబట్టి ఇంగ్లీష్ లోనే మనము ఇంటర్వ్యూలో మనం చెప్పాల్సి ఉంటది. ఎక్కడైనా ఇబ్బంది ఉన్న ప్లేస్ లో మనం తెలుగు యూజ్ చేయొచ్చు, కానీ కంప్లీట్ గా ఇంగ్లీష్ లోనే మనం ప్రిపేర్ కావాల్సి ఉంటది. సో ముఖ్యంగా ఏంటంటే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు మీ గురించి మీరు చెప్పాల్సిన అవసరం ఉంటది. అంటే మీరు మీ నేటివ్ ప్లేస్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ ఏంటి, మీరు జాబ్ ఏంటి, జాబ్ వచ్చిన తర్వాత మీరు ఏ విధమైనటువంటి మీ సర్వీస్ ఎంత ఉంది, ఎక్కడెక్కడ ఏం చేసిరు, ఇవి అంటే ప్రతి దాని గురించి ఒక 2-3 వాక్యాలు మనం చెప్పాల్సి ఉంటది. ఫైనల్ గా మీరు ఏం చేసిరు అంటే మీరు స్ట్రెంత్ పెంచడానికి కానీ, ఎన్రోల్మెంట్ పెంచడానికి కానీ, మీరు చేసిన ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ఏంటివి. సో ఇవన్నీ కూడా మీరు ఒక అప్రాక్సిమేట్ గా 5 to 10 minutes మీరంతా కూడా ప్రిపేర్ కావాలి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ లోనే వాళ్ళకి తెలిసిపోతుంది. సో కాబట్టి ఏంటంటే మీరు మీ గురించి, మీరు చేసిన కార్యక్రమాల గురించి, మీరు ఏదైతే డాక్యుమెంట్ ఇచ్చిరో దాని గురించి మినిమం ఇంగ్లీష్ లో ఫ్లూయెన్సీగా ఒక 5 నుంచి 10 నిమిషాలు, మినిమం 5 నిమిషాలు అయితే మీరంతా కూడా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి. సో ఇది సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో వాళ్ళు అడుగుతున్నటువంటి అంశం. సో అందులో మనము ఒక ఫ్లూయెంట్ గా ఎక్కడ కూడా ఆగకుండా ఒక కనెక్టివ్ గా వాళ్ళతో చూస్తూ మన హావభావాలతోటి వాళ్ళతో కనెక్ట్ అవుతూ చేయాల్సి ఉంటది. సో ఇది మనకు ఇంట్రడక్షన్. అయితే ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఏమంటున్నారంటే మనం ఏవైతే అంశాలు చెప్పియో ఆ అంశాల రిలేటెడ్ గా మళ్ళీ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు నాకు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే జనరల్ గా డ్రాప్ అవుట్స్ ఎందుకు మన జిల్లాలో దాన్ని మనం తగ్గించాల్సిన అవసరం ఉంది, ఎందుకు ఉందని చెప్పేసి అడిగిరు. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఉంది, ఏఐ ఉంది. సో దాని అవసరం ఎంత ఉంది, దానివల్ల అన్న తర్వాత నేను చెప్పిన తర్వాత మళ్ళీ అడిగి డిమెరిట్స్ ఉన్నాయి కదా, దాన్ని ఇట్లా మనం ఓవర్కమ్ కావాలని. సో ఇట్లా నన్ను అడిగారు కొన్ని. అంటే ఇంట్రడక్షన్ తర్వాత కొన్ని రిలేటెడ్ గా అడుగుతున్నారు, ఇంకొకలాగా అడిగారు. అంటే టిఎల్ఎం చేయడం రిస్క్ అనుకుంటున్నారా మీరు, దానివల్ల ఉపయోగం ఏందని చెప్పేసి ఇంకొకరిని అడిగారు. ఇంకొకరిని ఏమడిగారు, మీరు ఎందుకు ఫారెన్ అంటే ఇక్కడ వెళ్ళి మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, ఎందుకు మీరు అప్లై చేసినట్టు ఇంకొకరిని అడుగుతున్నారు. సో ఇట్లా డిఫరెంట్ అడుగుతున్నారు. మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎన్రోల్మెంట్ కానీ, లేదంటే అన్ని ర్యాండమ్ గా అన్ని వస్తున్నాయి. అంటే మీరు ఏంటంటే మనకి ఇచ్చిన పారామీటర్స్ ఉన్నాయి కదా, ఏవైతే మన 6 ఐటమ్స్ ఉన్నాయో ఆ 6 ఐటమ్స్ లో ఉన్న అన్ని క్వశ్చన్స్ అన్నిటి మీద కూడా మనము వీఆర్ రెడీ టు ఎక్స్ప్లెయిన్. అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం రెడీగా ఉండాలి. సో దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అడగొచ్చు. సో ఇక్కడ ఇదే అడిగిరు, మీ దగ్గర కూడా అదే అడుగుతారని లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇంటర్వ్యూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న ఆలోచన మేరకు అడుగుతారు. సో అల్టిమేట్ గా మనకు తెలిసింది ఏంటంటే మీకున్నటువంటి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉందనేది ప్రధానంగా అక్కడ మనకు చెక్ చేయడం జరుగుతుంది. సో ఇంకా దాంతో పాటు ఏంటంటే మనం ఏదైతే మనము ఎఫ్ఎల్ఎన్ అంటున్నాం, ఎఫ్ఎల్ఎన్ రిలేటెడ్ గా ఉన్నటువంటి కాంపిటెన్సెస్ కానీ, దాంట్లో ఉన్న స్టెప్స్ కానీ, తర్వాత మనం లెర్నింగ్ అవుట్కమ్స్ ఉంటున్నాం, లెర్నింగ్ అవుట్కమ్స్ క్లాస్ వైజ్ గా ఎట్లుంటాయి, సో అవి కానీ, తర్వాత తర్వాత మళ్ళీ మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా మన లిటరసీ రేట్ కానీ, మన స్టేట్ కంట్రీ వెళ్ళబోయేటువంటి స్టేట్స్ డిస్ట్రిక్ట్ దేశాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, దాని క్యాపిటల్ సిటీ ఏంది, దాని భౌగోళిక పరిస్థితులు ఏంది. సో ఈ టైప్ ఆఫ్ అంటే ఏదైనా అడగొచ్చు. సో కాబట్టి ఏంటంటే ఏది అడిగినా స్పాంటేనియస్ గా మనం ఇంగ్లీష్ లో వాళ్ళకి సమాధానం చెప్పే విధంగా మనము సిద్ధంగా ఉండాలి. దాంతో పాటు ఎడ్యుకేషన్ లో మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా ఎన్ఈపి 2020. సో దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంది, తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ 2010 కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంది. సో ఇట్లా ఈ రిలేటెడ్ గా మనము వచ్చినటువంటి అంశాలు ఏవేవైతే ఉన్నాయో దానికి అనుసంధానంగా మీరు ఏం చేస్తారు టిఎల్ఎం ఉపయోగించి కానీ, లేదంటే ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ గురించి కానీ, మీరు మీ స్కూల్లో ఏం చేస్తున్న అంశాలు అన్నిటి సమగ్రంగా మీరు మిమ్మల్ని ప్రజెంట్ చేసుకోగలగాలి. సో అట్లా ప్రజెంట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు. ఆ ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది వాళ్ళకి మనతో కనెక్ట్ అయినప్పుడు. కానీ మనం
వెళ్ళి మనము ఒక 2-3 వాక్యాలు చెప్పి ఆగిపోయినాం అనుకోండి, సో ఎమ్మటే పంపించేస్తున్నారు. ఒక 2 క్వశ్చన్లు అడుగుతున్నారు, రెస్పాండ్ కాకపోతే 2 మినిట్స్ 3 మినిట్స్ లో అయిపోతుంది వాళ్ళ ఇంటర్వ్యూ. మీరు మీ గురించి చెప్పడానికి ఇది ఒక అవకాశం అనుకోండి, ఒక అవకాశం అనుకొని మీరు ఆ మీ గురించి మీరు చెప్పడానికి ఒక అవకాశం అనుకొని మీరు ప్రజెంట్ చేసుకోండి. సో ఆ ప్రజెంటేషన్ బట్టి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. కూడా ఏంటంటే ప్రిపేర్ అయితే రావాలి, స్పాంటేనియస్ గా చెప్పాలి. వాళ్ళు అడిగిన దానికి మీరు స్పాంటేనియస్ గా మీరు రెస్పాన్స్ కావాల్సి ఉంటది. సో ఇట్లా చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా అనిపించింది నాకైతే. ఒక లైక్ చాలా మంది యూపీఎస్సీ ఇంటర్వ్యూ వచ్చినాం అని చెప్తుంటారు కదా, సో అట్లా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఐ హోప్ నేను బెస్ట్ ఇచ్చిన అనుకుంటున్నా. సో చూద్దాం రిజల్ట్ అనేది నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చేద్దాం. సో ఏది చెప్పినా కూడా వాస్తవం చెప్పండి, నిజం చెప్తే ఒక కాన్ఫిడెన్స్ ఉంటది. వాళ్ళు అడిగిన దానికి రాకపోతే, ఒకవేళ మీకు ఏం తెలియదు అనుకో సార్ ఐ డోంట్ హ్యావ్ అని మనకి నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. కానీ రాని మనం నటించే విధంగా మాత్రం ప్రయత్నం చేయకుండా ఉండాలి. ముఖ్యంగా మీ గురించి మీరు ఇంగ్లీష్ లో చెప్పడం అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ని స్పాంటేనియస్ గా చెప్పడానికి ప్రయత్నం చేయండి. సో ఇది దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇంటర్వ్యూ. మంచి ఎక్స్పీరియన్స్ చెప్పాలి ఇంటర్వ్యూ అనేది. సో ఇప్పుడు అటెండ్ అయినటువంటి వాళ్ళు ఏమైనా డౌట్స్ అడిగితే సో దాన్ని క్లారిఫై చేస్తా. సో ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వెంకటేష్ నీకేం క్వశ్చన్లు అడిగిన్లు? చెప్తే కదా నాకేం అడిగారు అంటే, ఫస్ట్ ఏంది ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే మొత్తం నేను ఐఎమ్ ఫ్రమ్ అంటే ఐఎమ్ వెంకటేష్ కాదు అర్థం. నేను ఎవరు ఏంది, మా పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్, నేను ఎక్కడ చదువుకున్నా, నాకు జాబ్ రావడము, జాబ్ రాకంటే ముందే నేను 4 years ఫ్రీ క్లాసులు ఊర్లో చెప్పడము, జాబ్ వచ్చిన తర్వాత గతంలో ఉన్న స్కూల్లో 8 సంవత్సరాలు పనిచేయడము, ఈ స్కూల్కి వచ్చిన తర్వాత స్ట్రెంత్ తక్కువ ఉండడము, దానిపైన మనం తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి, గురుకులాల పైన ఫోకస్ చేయడము, అక్కడ ఉన్నటువంటి వనరులను మనం ఇంప్రూవ్ చేసుకోవడము. సో వీటిని చెప్తూ ఓకే మనం ఒక్కటే కాదు, వాళ్ళ కాన్ఫిడెన్స్ కల్పించాలంటే మా పిల్లల్ని చేంజ్ చేయడము, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ఎఫర్ట్ పెట్టి వాళ్ళ పిల్లల్ని ఫ్లూయెన్స్ గా మాట్లాడించడము. సో అది రీసెంట్ గా డిఓ సార్ కూడా చూపించడం జరిగిందని చెప్పడము. సో ఇట్లా గురుకుల సీట్లు రావడము, మా ఒక్క స్కూలే కాదు, ఇది మేము ఆన్లైన్ కండక్ట్ చేయడం ద్వారా ఆల్ ఓవర్ స్టేట్ లో కొన్ని 100 మంది గురుకుల సీట్లు సాధిస్తున్నారని మొత్తం. అంటే మాక్సిమం నేను చేసిన ప్రోగ్రామ్ అందులో ఒక 80% నేను ఒక 6-7 నిమిషాలు 5-6 నిమిషాలు చెప్పిన తర్వాత వాళ్ళు అడిగిరు, వారికి ఒక 2-3 నిమిషాలు అయిపోయింది. మొత్తం ఒక అబౌట్ 10 minutes లో నాది పూర్తి అయిపోయింది. సో ఆడికి వచ్చిన వాళ్ళు కూడా సార్ మీరు బాగా చేసేదని చెప్పేసి అన్నారు. సో అంటే టైం ఎక్కువ ఉన్నప్పుడు ఆ హోప్ అనిపిస్తుంది అన్నట్టు. సో వాళ్ళు కూడా ఫ్లోలో మనతో కనెక్ట్ కావడం, వాళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా మనకు తెలుస్తుంది. సో మంచిగా అయిందని నేను కూడా అనుకుంటున్నా. సో ఇట్లా అంటే మెయిన్ గా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా, మీరు చేసిన వర్క్ రిలేటెడ్ గా, మీ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ గానే క్వశ్చన్స్ ఉంటాయి. సో దాన్ని ఏంటంటే మనం స్పాంటేనియస్ గా ఇంగ్లీష్ లో చెప్పగలగాలి, పాజిటివ్ గా ఇంగ్లీష్ చెప్పాలి. ఇంగ్లీష్ కే ప్రియారిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆడ మనం గ్లోబల్, మనం పోయేది వేరే దేశం కాబట్టి వాళ్ళకి మన కమ్యూనికేషన్ ఇంగ్లీషే కదా. ఓకే ఓకే. అయితే మనము చెప్పకపోతే మనం ఎక్కువసేపు చెప్పకపోతే వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడతారు మన తోటి, 2 నిమిషాలు అయిపోతుంది కొందరిది. అంటే వాళ్ళు ఒక 2 నిమిషాలు చెప్పి తెలుగులోకి మారడం, చెప్పడం ఇబ్బంది పడడం చూసి వాళ్ళు ఆటోమేటిక్ అర్థం చేసుకొని ఓకే యూ కెన్ లీవ్, మీరు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఎవరైతే వాళ్ళతో అంటే ఫ్లూయెంట్ గా ఒక ధారాళంగా మనము ఏం చేసినాం అది వాస్తవంగా చెప్తుంటే వాళ్ళు వింటున్నారు. అంటే మనల్ని స్టాప్ చేస్తలేరు, మనం చెప్పిందంతా విని అప్పుడు వాళ్ళు అనుకున్న కొన్ని క్వశ్చన్స్ కానీ లేకుంటే మనం చెప్పిన అంశాల పట్ల కానీ వాళ్ళు మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇంగ్లీష్లే, మొత్తం ఇంగ్లీష్లో నడుస్తుంది అంతా. అంజలి మేడం చెప్పండి. మన డాక్యుమెంటేషన్ రిటర్న్ అప్ ఇయ్యాలన్నా, రైట్ అప్ ఇయ్యాలా, అక్కడ మంచిగా రాసి పెట్టాలా అన్ని? ఇచ్చినాం కదా, ఆల్రెడీ ఇచ్చినా, మేము సబ్మిట్ చేసినాం. మేము ఇయ్యలేదు. అయితే ఇక్కడ జనగాం జిల్లాలో రాయకపోతే కూడా రాసుకొచ్చి ఇవ్వండి అని చెప్పిందంట ఇవాళ ఇంటర్వ్యూలో. అవునవును ఖచ్చితంగా. అయితే నేను చెప్పినా కదా, మనకు నోట్ బీలో ఏముందంటే మీరు ఎట్లయితే మేము క్రైటీరియా ఇచ్చినామో ఆ క్రైటీరియా ప్రకారము మీరు అన్ని కూడా పరిశీలించి
ఎవిడెన్స్ తో మీరు పంపించండి అనేది నోట్ బి లో కూడా ఉంది. వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేస్తున్నంటే వాళ్ళు మనల్ని రాయాలి, వై ఈజ్ హీ సెలెక్టెడ్ అనేది వాళ్ళు రాయాల్సి ఉంటది. సో కాబట్టి ఎవిడెన్స్ అవసరం కాబట్టి మేడం ఖచ్చితంగా అది ఇవ్వాలి, డాక్యుమెంట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి విత్ ఫోటోస్, పేపర్ క్లిప్పింగ్. ఎన్ని పేపర్లు ఇచ్చింది మీరు? ఎంత డాక్యుమెంటేషన్, ఎన్ని పేపర్లు? లిమిట్ అనేం లేదు. నేను దీనికోసం అయితే ఒక 37 పేజెస్ అయినాయి, అన్ని ఫోటోస్ మ్యాటర్. తర్వాత నేను ఇంతకుముందు మీకు చెప్పినా కదా మేడం, ఇట్లా నాది జర్నీ ఫ్రమ్ స్లో లెర్నింగ్ టు బెస్ట్ టీచింగ్ అని, అదొక సుమారు ఒక 130-140 పేజీలు ఉంది. దాన్ని ఫ్రంట్ బ్యాక్ ఇచ్చిన ఒక 70 పేజెస్ అయింది. మరి నీది అది పాస్పోర్ట్ ఓకే అయిందా? పాస్పోర్ట్ గురించి కూడా చెప్పినాం సార్ తోటి. సార్ ఇట్లా మేము ఆల్రెడీ అప్లై చేసినాము, అది రెడీ టు డిస్పాచ్ కనుక సిద్ధంగా ఉంది, 2-3 days లో వస్తుంది సార్ అంటే కూడా వాళ్ళు ఓకే అదే మెన్షన్ చేయండి అని చెప్పారు. ఎప్పుడు అది ఫైనల్ చేస్తున్నట్టు అన్ని జిల్లాలలో ఇంకా మన దగ్గర ఇంటర్వ్యూ అవ్వలేదు. ఇంకా చాలా టైం ఉంది మేడం. నేను రీసెంట్ గా ఒక సాక్షి పేపర్ లో చూస్తే అది డిసెంబర్ లో ఇచ్చిరు. అంటే ఇంకా టైం ఉంది కాబట్టి మనకు మేబీ మనం అప్లై చేసి ఉంటే ఒకవేళ మమ్మల్ని ఆబ్జెక్షన్ చేస్తే ఇంటర్వ్యూ కూడా అటెండ్ చేయలేకపోదురు, ఒకవేళ పాస్పోర్ట్ లేదని ఆబ్జెక్షన్ చేసి ఉంటే. సో కాబట్టి నేను ఇంటర్వ్యూ అటెండ్ ఇచ్చిరు కాబట్టి వీ హోప్ మనల్ని కన్సిడర్ చేస్తారని అనిపిస్తుంది. అదే బెస్ట్ టీచర్ మీరు ఒకసారి స్ట్రెచ్ చేసి చెప్పకపోయినారు, నేను ఇట్లా బెస్ట్ ప్రాక్టీస్ లో సెలెక్ట్ అయినా అని. అంటే వాస్తవానికి అది చెప్పలేకపోయినా కొన్ని, అంటే ఇప్పుడు మనం అన్నిట్లలో కొన్ని మనం చెప్పలేకపోయినాం. అంటే ఆ స్పాంటేనియస్ లో కొన్ని చెప్పినాము, కొన్ని మిస్ అయినాం. అంటే 100% మనం ఎవరం మేబీ మధ్యలో వెంకటేష్ తెలుగులో మాట్లాడినా మధ్యలో నేనైతే ఒక్క తెలుగు వర్డ్ కూడా మాట్లాడలేదు, కానీ ఇంకా తప్పని పరిస్థితిలో మాట్లాడొచ్చు. కానీ నువ్వు అది బెస్ట్ ప్రాక్టీస్ బాగా ఫోకస్ చేసి చెప్తే అయిపోయేది. అవునవును, అవే చెప్పిన, ఆల్మోస్ట్ అవే చెప్పినా, కానీ ఇక కొన్ని మిస్ అయినాయి. అంటే మనం అనుకునే మనం ఎవరం కూడా మేబీ చెప్పలేకపోవచ్చు. నేనైతే 80% చెప్పిన అనుకున్నా. అట్లా కాదు వెంకటేష్, ఇప్పుడు ఆ డిఓ మేడం వాళ్ళందరికి డిఓ కంటే తెలుసు, కానీ కలెక్టర్ కి ఆ వచ్చిన వాళ్ళకి అంటే ఇప్పుడు మేడం ఇప్పుడు ఆడ ఉన్న వాళ్ళకు ఆల్రెడీ మనం రైట్ అప్ ఇచ్చినాము, అందులో కూడా రాసినాం. అంటే ఇట్లా నేను సో దీంట్లో సెలెక్ట్ అయినా అని కూడా రాయడం జరిగింది. వాళ్ళు కూడా మేబీ అదంతా కూడా స్క్రూటినీ చేస్తున్నారు, దానికి ఇచ్చే పాయింట్స్ దానికి ఉంటాయి. ఈ ఇంటర్వ్యూ అనేది జస్ట్ నాకు తెలిసింది ఏంటంటే, మనం అన్ని చెప్పకపోయినా మనం ఏం వరి కావాల్సిన అవసరం లేదు. జస్ట్ మన ఫ్లూయెన్సీ, మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఓకే, కెన్ హీ ఏబుల్ టు స్పీక్, అండర్స్టాండ్ అనేది చూస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు అడిగిన ప్రశ్న అర్థం చేసుకొని కరెక్ట్ మనము రెస్పాండ్ అవుతున్నాం అనేది చూస్తున్నారని నాకు అర్థమైంది అలా. ఓకే, రఘురామ్ సార్ ఏం చెప్పిండు? వాట్ అబౌట్ ఆయన ఏమడిగినట? అంటే ఇది మేడం ఇదంతా కూడా రికార్డ్ అవుతుంది, మళ్ళా వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని పెడదాం అనుకుంటున్నా. సో రఘురామ్ సార్ కూడా వాళ్ళు కూడా సార్ కూడా మంచిగానే, సార్ కూడా బాగా చేసిండు. ఇంకా సారు అంటే ఇప్పుడు ఒక్కొక్కరి ఒక స్టోరీ మేడం. నాకు ఉన్న సెన్స్ నాకు ఉంటాయి, సార్కు ఉన్నాయి, సార్కు ఉంటాయి. సో వాళ్ళకు వచ్చిన క్వశ్చన్స్ ఒకలాగా ఉన్నాయి, నాకు వచ్చిన క్వశ్చన్స్ ఒకలాగా ఉన్నాయి. సో అందరికి కామన్ ఏంటంటే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, మీ గురించి మీరు చెప్పండి అనేది చెప్తున్నారు. దాన్ని ఎవరైతే ఎఫెక్టివ్ గా ఒక 5-6 నిమిషాలు చెప్పగలుగుతున్నారో వాళ్ళకి ఫిక్సింగ్ అవుతుంది. దానిపైన కొన్ని క్వశ్చన్లు ఇంకో 4-5 నిమిషాలు మంచిగా, మధ్యలోనే ఆగిపోతే అప్పుడే పంపిస్తున్నారు. మీ దగ్గర ముత్యం శ్రీనివాస్ రెడ్డి అనేట చేయలేదా ఏంది? మేబీ రాలే. 6గురా అయితే? ఓకే ఓకే, 5 మందిని చేసినాం, 4 అటెండ్ అయినాం ఎస్జిటిలో. అందులో అందరు అట్లే ఉన్నారు. ఒకసారి లక్ష్మణ సార్ ఎస్ఆర్పి సారు, రఘురామ్ సార్ మీకు తెలిసే సారు డిఆర్పి మంచి అది. తర్వాత నేను ఇంకొకరు సునీల్ సార్ అని అటెండ్ అయ్యిండు. సో ఇట్లా కాబట్టి మంచిగా జరిగింది. సో మనం వరి కావాల్సిన పని లేదు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు అనిపించింది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని నాకు అనిపించింది. ఎందుకంటే మనం వేరే దేశం పోతున్నాం కాబట్టి నువ్వు అక్కడ వాళ్ళతో వాళ్ళకు అంటే నువ్వు ఆడ అధ్యయనం చేయాలన్నా, నేర్చుకోవాలన్నా లాంగ్వేజ్ బ్యారియర్ ఉండకూడదు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండకూడదు, ఆ స్కిల్స్ చూడాలి అనేది నాకు అర్థం చేసుకున్నాను, నాకు అనిపించింది అది. ఇంకెవరైనా మేడం ఎవరైనా మాట్లాడేవాళ్ళు సార్ వాళ్ళు? ఓకే, బాయ్ బాయ్ బాయ్. ఇంకెవరైనా వేరే వాళ్ళు ఉన్నారు కదా? ఓకే, ఎలాంటి డౌట్స్ లేదంటే క్లోజ్ చేద్దాం.
డౌట్ ఉంటే అడగండి, లేదంటే క్లోజ్ చేద్దాం. ఓకే రైట్, క్లోజ్ చేద్దాం.